ఒక కదలిక తీసుకొచ్చాం. చాలామంది ఈరోజు రాజ్యసభలో మాడుతూ ఇది ప్రారంభం మాత్రమే, అమరావతి రాజధానికి ఒక సపోర్ట్ ప్రారంభం మాత్రమే, మనం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడాలి. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది, 5 సంవత్సరాలు చాలా నష్టపోయింది, మేమందరం ఉంటామని ఒక్క పార్టీ మినహా, ఆ టీమ్ 11 పార్టీ, ఆ ఒక్క పార్టీ మినహా అన్ని పార్టీలు కలిసికట్టుగా, ఇటు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ, జనసేన అయి ఉండొచ్చు, జేడీయూ అయి ఉండొచ్చు, అటు పక్కన కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎస్పీ అందరూ కూడా ముఖ కంఠంతో ఎస్ ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి అని వాళ్ళు మాట్లాడతాం. ఈరోజు కూడా నాకు వచ్చిన సమాచారం మేరకు కరెక్ట్గా 11 పార్టీలు మాట్లాడింది. సో 11 నంబర్ అనేది గత పాలకులు చేసిన పొరపాట్ల వల్ల ఆ 11 నంబర్ అనేది వాళ్ళు వెంటాడుతుంది. సో ఈరోజు కూడా అనుకోకుండా 11 పార్టీలు మాట్లాడాయి. దాంట్లో ఒక పార్టీ యాజ్ యూజువల్ వాకౌట్, వాళ్ళకి ఫ్యాషన్ అది, కౌన్సిల్లో వాకౌట్, పార్లమెంట్లో కూడా వాకౌట్ చేశారు. వాళ్ళకు ప్యాషన్ అంటారా ఫ్యాషన్ అంటారా, అది సిసిడి ఉన్న వ్యక్తి, క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉన్న వ్యక్తిని మీరు అడగాలి. ఈరోజు కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. బట్ ఇండియా స్టూడ్ బై ఆంధ్రప్రదేశ్, మొత్తం భారతదేశం ఆంధ్రులకి అండగా ఈరోజు నిలబడింది. మనందరం గర్వపడాలి. వాళ్ళు ఏదైతే ఒక బాధ్యత పెట్టారో మన పైన, తప్పనిసరిగా అమరావతి పనులు ఫేజ్ 1 పూర్తి చేస్తాం. గౌరవ ప్రధానమంత్రి గారిని మళ్ళీ పిలుచుకుని తీసుకెళ్ళి రిబ్బన్ కట్టింగ్ కూడా చేపించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. 5 కోట్ల ఆంధ్రులు గర్వపడే విధంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. రాజధానితో పాటు అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడం సిద్ధంగా. లోక్సభ ప్రొసీడింగ్స్ ని టీవీలో చూసారు, ఇవాళ రాజ్యసభలో డైరెక్ట్ గా చూసారు. అది జరుగుతున్న చర్చ, వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు ఎలా అనిపించాయి? ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? 11 పార్టీలు మాట్లాడినాయి. నువ్వు మాటలు చెప్పాలంటే మన చరిత్ర చూస్తే బాధగలం. మెడ్రాస్, కర్నూలు, హైదరాబాద్, అమరావతి, 3 రాజధానులు, తిరిగి మళ్ళీ అమరావతి. ఎందుకు ఈరోజు చరిత్రలో నిలబడబోతుందండి? ఎందుకన్నానంటే శాశ్వత రాజధాని అండ్ ఓన్లీ క్యాపిటల్ అమరావతి ఉండబోతుంది. అంటే ఇప్పుడు సర్టినిటీ వచ్చింది, ఒక వెలుగు వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. అనిగా అపోవాలిగా తొలగిపోయినాయి, ఇంకా డైరెక్షన్ వచ్చింది. సో రైతులు చేసిన పోరాటానికి, మహిళలు పడిన అవమానాలకి ఇప్పుడు డైరెక్షన్ వచ్చింది. ఏకంగా మనం డెవలప్మెంట్ దిశగా ముందరికి వెళ్ళచ్చు. సో నాకు చాలా ఆనందం కల్పించింది. అందుకే మీరు చూస్తే ఎంపీలు అందరూ కూడా మేము నుంచుని పార్లమెంట్కి దండం పెట్టాం. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని కాపాడింది ఈ పార్లమెంట్, అమరావతిని కాపాడింది ఈ పార్లమెంట్, 5 కోట్ల ఆంధ్రుల్ని కాపాడింది ఈ పార్లమెంట్. దేశంలో అన్ని పార్టీలు ఈ బిల్లుని సపోర్ట్ చేశాయి కాబట్టి భవిష్యత్తులో కూడా దీన్ని కదిలించే అవకాశం లేదని అనుకోవచ్చు. 100%. మార్క్ మై వర్డ్స్, టైం డేట్ రాసుకోండి. మొత్తం భారతదేశం 5 కోట్ల ఆంధ్రుల కోసం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అన్నారు. ఇంకెవ్వరు రాజధానిని తాకదు. నాకు డౌట్ వచ్చింది, నేను ప్రెస్ మీట్ పెడితే నేనే కష్టపడ్డాను, నేనే బిల్ తీసుకొచ్చాను పార్లమెంట్కి చెప్తాడేమో అనుకున్నా. ఎందుకంటే క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉందండి, అదొక జబ్బండి ఆయనకి. మీరు చూస్తే ఆర్సిలర్ మిత్తల్ ప్లాంట్ విషయంలో ఏమన్నాడు ఆయన, ఇప్పటికీ వేరే రాష్ట్రం కమిట్ అయ్యాడు, లోకేష్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక అబద్ధం చెప్తున్నాడు అన్నాడు. ప్రెస్ మీట్స్లో చెప్పాడు ఆయన నా గురించి, నా పేరుని ప్రస్తావిస్తాను. అదే వ్యక్తి కరెక్ట్గా ఫౌండేషన్ తర్వాత నేనే మాట్లాడాను డావోస్, నేనే తీసుకొచ్చానంటే ఇంకేమన్నాలండి ఆయన్ని. సో ఆయనగా అధికారంలోకి రాడు, ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. గతంలో అంటే ఒక్క ఛాన్స్ అని ఆయన కోరారు, ఓకే చూద్దామని ప్రజలు ఇచ్చారు. దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలే స్వయంగా చూశారు. ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని దొంగ కేసులు పెట్టారో ప్రజలే అనుభవించారు. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎస్, కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ కూడా చాలా అవసరం. మీరు గుజరాత్ చూడండి, ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలో ఉంది కనుకనే గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది. ఒరిస్సాలో కూడా గతంలో అదే జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా
ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు మీరు చూడండి 22 నెలలు 21 మంత్స్ 21 నెల 21 మంత్స్ ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు. ఎవరిని ఊహించారు? ఇక్కడ ఉందాం మనం, ఎవరన్నా ఊహించమా? కాగ్నిసెంట్, గూగుల్, టీసీఎస్, ఇప్పుడు ఇన్ఫోసిస్ వస్తుంది, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొచ్చాం, ఏసీలు తయారు చేసే కంపెనీలు తీసుకొచ్చాం, వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం, ఇంకా కొన్ని రాబోతున్నాయి. ఎవరిని ఉంచామా? కానీ ఎన్ని ఎందుకు వస్తున్నాయంటే ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ బాబు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఆయన ప్లాన్ బి మావిగానే అంటున్నాడు సార్. అదే సార్ అట్లా దాని గురించి ఏమంటారు సార్? మావిగా ఇప్పుడు ఒక మాట అంటాను, ఆయన వైజాగ్లో ఉండేదానికి ఇల్లు కట్టేదానికి ప్రయత్నించాడు, అది సరిగా పూర్తి చేయలేకపోయాడు. ఒక ఇల్లు పూర్తి చేయలేకపోయాడండి ఈయనేం చేయగలుగుతాడు? ఆయన 5 సంవత్సరాలు ఒక రోడ్ అని వేసాడా? ఓకే చలో, రోడ్ అంటే మరి హై ఎక్స్పెక్టేషన్ ఆయనకి, మనం అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. సిసిడి ఉన్న వ్యక్తి దగ్గర నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. కనీసం గుంటలు పూడ్చాడు ఆయన. 5 సంవత్సరాలు రోడ్డు పైన పడిన గుంట పూడ్చాడా? అరే గుంటలు పూడ్చలేనివాడు ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అంటే ఎవడు నమ్ముతాడు? దెర్ ఇస్ ఓన్లీ వన్ ప్లాన్ ఏ, అది ప్లాన్ అమరావతి, నో చేంజ్. మీరు ఎన్డీఏ అధికారంలో ఉంది, సహజంగా అదిగా ఇద్దరే అడుగుతున్నారు అన్ని క్వశ్చన్స్, ఎవరు అడగట్లేదా? ఇల్లు ఆమోదం పొందుతాం సహజంగా. కానీ పార్లమెంట్ వేదిక ఇన్ని రాజకీయ పార్టీలు మద్దతు చూస్తాయని వాళ్ళు నిలబడటం, మాట్లాడే విధానం కానీ అన్ని పార్టీలు మీరు అది ఎక్స్పెక్ట్ చేశారు. ఇన్ని రాజకీయ పార్టీలు మనకి దీనికి మద్దతుగా ఉంటాయి అమరావతి అనేటువంటి అంశానికి. ఆ క్రెడిట్ మొత్తం ఎన్డీఏ పార్లమెంట్ పార్టీకి ఇవ్వాలి. కృష్ణ ఉన్నారు, హరీష్ ఉన్నారు, రామ్మోహన్ నాయుడు ఉన్నారు, పెమ్మసాని గారు ఉన్నారు, మిగతా సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా అందరూ కూడా వాళ్ళకున్న రిలేషన్స్తో ప్రతి పార్టీతో వాళ్ళు మాట్లాడారు, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ చాలామందికి తెలీదు అమరావతి రైతులు పడిన కష్టం, వాళ్ళు ఎదుర్కొన్న అవమానాలు చాలామందికి తెలియదు. వీళ్ళు ఒక్కొక్కరు వెళ్ళి మాట్లాడి చైతన్యం తీసుకొచ్చారు, పార్లమెంట్లో చైతన్యం తీసుకొచ్చారు. బహుశా ఏ ఇష్యూలో కూడా ఇంత చైతన్యం రాలా. ప్రాబ్లీ అమరావతి ఇస్ ఫస్ట్ అండ్ ప్రాబ్లీ ద ఓన్లీ. మొత్తం చైతన్యం తీసుకొచ్చారు. ఒకే ఒక పార్టీ, దౌర్భాగ్య స్థితి అని ఒకే ఒక పార్టీ వ్యతిరేకించింది, అది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పార్టీ, వాళ్ళు వాకౌట్ చేశారు. కానీ భారతదేశం మొత్తం మాకు అండగా నిలబడి. అందుకని ఐ గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద పార్లమెంటరీ పార్టీ. మా ఎంపీలు అందరూ చాలా కష్టపడ్డారు. ప్రైమ్ మినిస్టర్ కలిసారు, ప్రైమ్ మినిస్టర్ తో ఎలాంటి డిస్కషన్ జరిగింది? ఫ్యూచర్ అమరావతి అభివృద్ధి కోసం ప్రైమ్ మినిస్టర్ తో డిస్కషన్. మీరు ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచుతారు సార్. నేను ఒకటే చెప్పా గౌరవ ప్రధానమంత్రి గారు, సార్ ఈరోజు అమరావతి రైతులు హాయిగా పడుకోగలుగుతున్నారు. మీ కృషి వల్ల మీరు మమ్మల్ని ఇట్లా ప్రోత్సహించారు కనుక మేము అన్ని బిల్ క్లియర్ చేసి అన్ని చేయగలిగాం. దానికి 5 కోట్ల ఆంధ్రుల తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపడం జరిగింది.